మన రాజమండ్రి నగరంలో ఎప్పుడూ కూడా కంబాల్ చెరువు, తుమ్మలావ, ఆర్యాపురం ఇవన్నీ కూడా ముంపుకు గురవడం సర్వసాధారణం. అయితే ఎప్పుడూ లేని విధంగా గత 4 రోజుల క్రితం కురిసిన 2 వర్షాలకు అత్యధిక స్థాయిలో ముంపుకు గురవడం అందరినీ కలిచివేసింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా మరోటా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? ఎస్, ఖచ్చితంగా మాకున్న సమాచారం ప్రకారం, మేము అందిస్తున్న ఈ విజువల్స్ ప్రకారం ఏం జరిగిందనేది మేము చెబుతాం. మీరు కూడా నిర్ధారించుకోండి అవునో కాదో అనే విషయాన్ని. కంబాల్ చెరువు పార్క్, దీని విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు కంబాల్ చెరువుగా ఉండేది, అది కాస్త పార్క్గా చేశారు. రెయిన్ వాటర్ రిజర్వాయర్గా దీన్ని, అంటే రెయిన్ వాటర్ ఎప్పుడైనా రెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు అందులోకి వదులుకొని తర్వాత నెమ్మదిగా దాన్ని గోదావరిలోకి వదిలేవారు. క్రమేపీ ఏం చేశారంటే అత్యాసపరులైన కొంతమంది నగరపాలక సంస్థ అధికారులతో చేతులు కలిపి ఇది కాస్త చేపల చెరువుగా మార్చేశారు. ఈ కంబాల్ చెరువుని చేపల పెంపకానికి రెడీ చేసేశారు. ఆ రెడీ చేయడంతో పాటుగా ఏదైతే సిటీలో ఆ ఏరియాలో ఉండే వర్షపు నీరు లేదా డ్రైనేజ్ నీరు వాటర్ లోపలికి రాకుండా కొద్ది కొద్దిగా ఆపుకుంటూ వచ్చేశారు. అదే మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్. దాని ప్రభావం వల్ల ఏం జరిగిందంటే మొన్న అందరికీ తెలుసున్నదే, కంబాల్ చెరువు హైటెక్ బస్ షెల్టర్ దగ్గర మితిమీరిన నీరు, చెత్త చెదారం నిలవ ఉండిపోయాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డ్రైనేజీల్లో చెత్త పొరపాటును కూడా తీయనివ్వకుండా ఎవరైతే ఈ చేపల పెంపకం నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యి దీని ఇలాగ ఆపేశారు అనడానికి ఎంతకు మించిన సాక్ష్యం వేరే అక్కర్లేదనుకుంటా. కావాలంటే మీరే చూడండి. ఎవరైతే ఈ చేపల పెంపకందారులు ఉన్నారో వాళ్ళు అధికారులతో కుమ్మక్కయ్యి ఆ కంబాల్ చెరువుకు నీరు వచ్చే మార్గాల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేశారు, వాళ్ళ చేపలకు ఇబ్బంది కలగకుండా. మీరు ఈ విజువల్స్లో చచ్చిపోయిన చేపలని చూడవచ్చు, వాళ్ళ మూసేసిన విధానాన్ని కూడా చూడవచ్చు. మరి వర్షపు నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, బయటికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఏం చేస్తుంది? అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది. అదే జరిగింది. ఇక్కడున్న విజువల్స్లో మీరు ఈ పూడిక చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చూశారుగా, ఇది కంబాల్ చెరువు పార్కు లోపలికి ఈ డ్రైనేజీ వాటరు, రెయిన్ వాటరు, ఈ వాటర్ వెళ్ళేది. ఇదిగో అందులో చచ్చిపోయిన చేప. అక్కడ మత్స్యకారులు ఆ లోపల ఏదైతే ఉందో కమిషనర్ గారి ఆదేశాల మేరకు డ్రైనేజీ నుంచి అప్పుడప్పుడు ముందుగా వచ్చిన ఏదైతే చెత్త చెదారం ఉందో అదంతా క్లీన్ చేపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందో చూడండి. అయితే ఇదే వరద నీరు వచ్చుంటే చాలా పైకి వచ్చేది, కానీ రాలేదు. అసలు ఒక్క చుక్క కూడా నీరు రాకుండా డ్రైనేజీని కట్టుదిట్టం చేసిన ఘనత వాళ్ళకే దక్కింది. చూసారా ఎలా క్లోజ్ చేశారో? చాలా తెలివితేటలుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ. అంటే చాలామందికి ఏంటంటే కంబాల్ చెరువు హైటెక్ బస్ షెల్టర్ దగ్గర ఎప్పుడూ నీరు నిల్వ ఉండిపోతుంది కదా అనే ఆ ఉద్దేశంలోకి వచ్చేలా చేశారు. రెండోది, ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చి ఏబి నాగేశ్వరరావు పార్క్. ఇక్కడ కావాలంటే చూడండి, వెనకాల ఎంత హైట్లో వాటర్ ఉంది, చెత్త ఉంది, ఇక్కడ ఎంత తక్కువ వాటర్ వస్తుంది. ఇది కూడా ఆ పార్కు లోపలికి, అంటే ఆ లోపల ఉన్న పెద్ద చెరువులోకి వాటర్ వెళ్లకుండా వాళ్ళు అడ్డుకున్న విధానం పలు విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే దాని పర్పస్ ఏంటి? ఏబి నాగేశ్వరరావు పార్క్ వాకింగ్ ట్రాక్ వేసారు, అదంతా మామూలే. కానీ వర్షాకాలంలో మాత్రం వర్షపు నీరు అందులో ప్రధానంగా నిల్వ ఉండడానికి ఉద్దేశించింది. ఇదిగో ఈ డ్రైన్ ఎలా ఉందో చూడండి, ఒక్క చుక్క కూడా నీరు లేని విధంగా, అంటే చాలా తక్కువ వాటరు. ఊరంతా ఎలా ఉంది, ఈ కొద్ది కాలంలో ఎలా ఉంది వాటరు, అంటే వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో మీరే చూడండి. ఇదిగో ఇదే ఏబి నాగేశ్వరరావు పార్కు చెరువు. దీని నిండా కూడా పుష్కలంగా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, డ్రైనేజీ వాటర్తో పెరుగుతున్న బలమైన చేపలు. ఇదిగో ఇసుక బస్తాలతో వాటర్ రాకుండా, చేపలు బయటకు పోకుండా ఇసుక బస్తాలతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారో మీరే చూడండి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇదిగో డ్రైన్, క్లోజ్ చేసిన డ్రైన్, అంటే వాటర్ బయటకు పోకూడదు, లోపలికి రాకూడదు. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు రావచ్చు, అప్పుడు ఆ ఏర్పాట్లు అయితే వాళ్ళు చేసుకున్నారు. ఇసుక బస్తాలతో ఇది ఇలా అడ్డు పెట్టేశారు. ఇక చూడండి, వాటర్ లోపలికి వచ్చే ఒక ద్వారం, బయట వాటర్ ఉంటుంది,
లోపలైతే ఒక చుక్క వాటర్ ఉండదు. ఈ డ్రైనేజ్ని ఎలా క్లోజ్ చేశారో చూడండి. వీటిని బయట నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇదేంటంటే డ్రైనేజీ నుంచి వచ్చే వాటర్తో పాటుగా వచ్చే చెత్తని తీసే మిషన్, లక్షలాది రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన మిషను ఎలా అయిపోయిందో చూడండి. మొత్తం ఎందుకు పని చేయకుండా కావాలనే ఈ చేపల పెంపకందారులు అధికారులతో కలిసి దీన్ని నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఇదిగో లోపలికి వెళ్లకుండా పైకి కవరింగ్ ఏంటంటే చెత్త ఉన్నట్టు, కానీ లోపల ఇసుక బస్తాలు అడ్డుగా ఉంటాయి. అందువల్ల వాటర్ వెళ్దు. ఇది ఇక్కడ చూసారుగా, ఇటు నుంచి కూడా వాటర్ చెరువులోకి ప్రవేశించే అవకాశం లేకుండా. అంటే వీళ్ళు ఎక్కడికక్కడే కంట్రోల్ చేసుకుని ప్రజలు ఏమైపోయినా, నగరం సగం పైగా మునిగిపోయినా మాకు అక్కర్లేదు, కేవలం మా చేపలు పెరిగితే చాలు, దాని ద్వారా మాకు కమిషన్ వస్తే చాలు, లేదా ఆదాయం వస్తే చాలు అనే విధంగా అటు అధికారులు ఇటు చేపల పెంపకందారులు నగరాన్ని సగం పైగా ఈ కుట్రతోటే ముంచేశారనేది ప్రజల యొక్క ఆరోపణ. అధికారులు మీరు పరిశీలించండి. ప్రతి ఒక్క విజువల్ మేము చూపించడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని ఆత్మ పరిశీలన కూడా చేసుకోండి. నిన్న ఎంతమంది ఇబ్బంది పడ్డారు ప్రజలు, ఎన్ని వేల మంది ఇబ్బంది పడ్డారు. బళ్ళు మునిగిపోయి, ఎందుకు పని చేయకుండా పోయి, కార్లు మునిగిపోయి ఎంత ఇబ్బందులు పడ్డారుగా. ఇది కేవలం మీ ఇరువురి స్వార్థపు ఆలోచన వల్లే అనేది ప్రజల ఆరోపణ. ఇది కాదని మీరు నిరూపించగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదండి ఈ స్కామ్ వెనకాల కథ. దీనికి చాలామంది నాకు సహాయం చేశారు. అంటే ఇంటిమేషన్ ఇచ్చారు, ఇలా ఇలా జరుగుతుంది అక్కడ, ఈ కారణంతో మాత్రమే నగరం అంతా మునిగిపోయింది చాలా వరకు, లేదంటే అంతగా మునిగేది కాదు. ఒకవేళ మునిగినా సరే ఆ వాటర్ కొద్దిసేపటికే మాయమైపోయేది. ఈసారి ఎక్కువగా బురదతో సహా అన్నీ ఉండిపోవడానికి గల కారణం వీళ్ళ స్వార్థపు ఆలోచన అని అంటున్నారు. మరి చేపల వ్యాపారులకు ఇచ్చిన విలువ ప్రజలకు ఎందుకు ఇవ్వరో అని ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు.